ఒక అడవిలో ఒక వేగంగా పరిగెత్తే కుందేలు మరియు నెమ్మదిగా నడిచే తాబేలు ఉండేవి. కుందేలుకు తన వేగం మీద గర్వం ఉండేది. అది తాబేలుని చూసి ఎప్పుడూ ఎగతాళి చేస్తుండేది. ఒకరోజు కుందేలు తాబేలుని చూసి, "నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావు? నేను ఒక్క నిమిషంలో నిన్ను ఓడించగలను" అని అంటుంది. తాబేలు ఓపికగా జవాబు ఇస్తుంది, "వేగం మాత్రమే ప్రతిదీ కాదు. నిరంతరం ప్రయత్నిస్తే నెమ్మదిగా కూడా గెలిచోచ్చు." కుందేలుకు చాలా కోపం వచ్చింది. "సరే, రేపు పొద్దున్నే పరుగు పందెం పెడదాం. నువ్వు నన్ను ఓడించలేవు" అని చెప్పింది. పరుగు పందెం ప్రారంభం. మరుసటి రోజు అడవిలోని జంతువులంతా పరుగు పందెం చూడటానికి వచ్చాయి. కుందేలు తన వేగంతో ముందుకు పరిగెత్తింది. కొంచెం దూరం వెళ్ళాక అది తిరిగి చూస్తే తాబేలు ఇంకా చాలా దూరంలో కనిపించింది. కుందేలుకు అనిపించింది, తాబేలు నన్ను ఎప్పటికీ చేరుకోలేదు. కాస్త ఊరుకుంటే ఏమీ లేదు అని ఒక చెట్టు కింద పడుకుని మరీ నిద్రపోయింది. కాని తాబేలు ఓపికగా నిరంతరం నడుస్తూ ఉంటుంది. అది కుందేలు నిద్రపోతున్న దగ్గరకు వచ్చినప్పుడు మెల్లగా దాటి ముందుకు సాగింది. చివరికి కుందేలు నిద్రలేచి చూస్తే తాబేలు పందెం ముగింపుని చేరుకుంది. అడవిలోని జంతువులంతా తాబేలుకు చప్పట్లు కొట్టాయి. కుందేలుకు చాలా విచారం వేసింది. అది తాబేలుని కౌగలించుకుంది మరియు, "నువ్వు నిజమైన విజేత. నేను గర్వంతో ఓడిపోయాను" అని అన్నది. కథా నీతి: నెమ్మదిగా, స్థిరంగా ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు. గర్వం మనల్ని ఓడిస్తుంది. Subscribe for more videos.